హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్లేవర్స్ ఆఫ్ రాయలసీమ. నేను యూట్యూబ్లో ఎన్నో పొంగల్ రెసిపీస్ చూసా. చాలా వరకు అన్నీ సిమిలర్ ఉన్నాయి, కానీ మా అమ్మ చేసే స్టైల్ వీటన్నిటికంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ రెసిపీని నేను మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇక మీద పొంగల్ ఎప్పుడు చేసినా ఇలానే చేసుకుంటారు. మరి లేట్ ఎందుకు, రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా 3/4 కప్పు బియ్యం, 1/4 కప్పు పెసరపప్పు వేసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసి 15 నిమిషాలు, కుదిరితే 30 నిమిషాలు నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. మనం తీసుకున్న బియ్యం పెసరపప్పు రేషియో అనేది 3:1 ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. 15 నిమిషాల తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1.5 స్పూన్ వరకు మిరియాలు, ఒక ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోవాలి. ఇందులోనే 2-3 స్పూన్ల వరకు జీడిపప్పు పలుకులు వేసి జీడిపప్పు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు జీడిపప్పు అవైలబుల్గా లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. అలాగే పోపులో ఆయిల్ బదులు మీకు నెయ్యి అవైలబుల్గా ఉంటే నెయ్యిని వేసుకోండి, లేదా 1 స్పూన్ నెయ్యి 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇలా నెయ్యిని వేసుకోవడం వల్ల పొంగల్ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. జీడిపప్పు ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక మనం ఏ కప్తో అయితే బియ్యం పెసరపప్పు తీసుకున్నామో అదే కప్తో 3.5 కప్స్ మంచినీళ్ళు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేసి మనం ఇందాక నానబెట్టి ఉంచుకున్న బియ్యం పెసరపప్పు కూడా వేసి అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి 3 లేదా 4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోవాలి. కుక్కర్లోంచి ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి గరిటెతో లైట్గా మ్యాష్ చేస్తున్నట్టుగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో మీకు కావాలంటే కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా ఆప్షనల్. ఇంతేనండి, ఎంతో రుచికరమైన, నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే పొంగల్ రెడీ. ఇలా పొంగల్ని పోపుతో కలిపి ఉడికించుకోవడం వల్ల పొంగల్కి ఫ్లేవర్స్ బాగా పడతాయి. అంతేకాదు, మిరియాలు సాఫ్ట్గా అయ్యి తినేటప్పుడు పంటి కింద గట్టిగా తగలకుండా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని అథెంటిక్ రెసిపీస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.